ప్రణీత్ హనుమంత్ అనేటోడు యూట్యూబ్ లా మందిని ఎక్కిరించుకుంటా పైశాచిక ట్రోలింగ్ వీడియోలు చేస్తుంటాడు. సోషల్ మీడియాలో ఎక్కువ ఉండేటోళ్ళకి తెలిసే ఉంటది ఆ శాల్తి. మొన్న తండ్రి బిడ్డల సంబంధం మీద చెప్పరా అని తీర్లా మాట్లాడి జైల్లోకి పోయింది. ఇప్పుడు పోలీసుల ఎంక్వైరీలా ఆ ప్రణీత్ అనేటోనికి డార్క్ కామెడీ అని బూతులు మాట్లాడే కాదు, డ్రగ్స్ తినే అలవాటు కూడా ఉందని తేలిందట. పండిత పుత్ర పరమసుంట అన్నట్టే ఉన్నది ప్రణీత్ హనుమంత్ అనేటోడు. తండ్రేమో ఐఏఎస్ ఆఫీసరు, అన్నేమో సోషల్ మీడియాలో పెద్ద ఇన్ఫ్లుయెన్సరు. మరి మసిబట్టం ఒక పైనకి ఏమైందో ఏందో గానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఎంతో మంచి కంటెంట్ ఇవ్వచ్చు. అవన్నీ ఇడిచిపెట్టి నలుగురు చీకిపోయిన పానీ పాటాలని చిల్లరగాలని ఆన్లైన్ లో జమ చేసుకుని సినిమాల సీన్లకు సోషల్ మీడియాలో రీళ్లకు రియాక్షన్ వీడియోలు డార్క్ కామెడీ కామెంట్లు అనుకుంటా ట్రోలింగ్ చేసి అదే పెద్ద అచీవ్మెంట్ లెక్క ఫీల్ అయ్యిండు. ప్రతి సీన్ లో భూతార్థాలు తీసి ఆళ్ళు వాళ్ళ సుపనాతి గ్యాంగ్ అంత పెద్ద మేధావు లెక్క ఫీల్ అయ్యారు. గట్లే మన తండ్రి బిడ్డల వీడియో మీద నీచమైన కామెంట్ చేసి ఇప్పుడు జైల్లో పడ్డాడు. అదే కేసులో ఎంక్వైరీ చేస్తుంటే ఈ సిపాయి శీత్వ మాటలు మాట్లాడే కాదు, గంజాయి కూడా కొడుతున్నట్టు కూడా తేలిందట. అగో మత్తు పదార్థాల చట్టం కింద కూడా ఈ ఫాల్త్ గారి మీద కేసు రాసిరట. ఇది ఇంకా సోషల్ మీడియాలోకి వచ్చి మందికి నీతులు చెప్పుకుంటూ వీడియోలు తీస్తాడు. నేను మంచిగానే అన్నా కానీ చూసేటోళ్ళే బిత్తిరోళ్ళు, వాళ్ళకే ఏం అర్థం కాలే అన్నట్టు మేధావి పోజులు కొట్టిండు. ముఖ్యంగా ఈ సొంటోళ్ళు అట్లా వీడియోలు చేసిరంటే తప్పు వాళ్ళదే కాదు, అవి చూసి ఎంకరేజ్ చేసిన వాళ్ళది కూడా. సోషల్ మీడియాని జాగ్రత్త వాడితేనే అందరికి మంచిగా అవుతుంది, లేదంటే ఇగో ఇట్లా కాటేస్తుంది, జాగ్రత్త.